Daily. Taste the Daily. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగదేవత. ఆధ్యాత్మిక భావనతో అమావాస్య రోజున ఆరాధిస్తే ఆశీర్వదిస్తుందని అపారమైన భక్తి విశ్వాసం. సంస్కృతి సాంప్రదాయాలతోనే కాదు, నియమ నిష్ఠలతో ప్రతి ఏటా నాగదేవతను పూజించి అనుగ్రహం పొందడం మెస్రం వంశస్థులకు ప్రత్యేకం. ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున కఠోర ఉపవాసాలతో నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. నాగదేవతను ఎందుకు పూజిస్తారు? ఆదివాసీల్లో మెస్రం వంశస్థులే ఎందుకు చేయాల్సి వచ్చింది? అమావాస్య రోజున నాగదేవత ఆరాధనలో ప్రత్యేకత ఏంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు చూద్దాం. నాగోబా జాతరలో నాగదేవతను ఆరాధించే ప్రక్రియలో నదీ జలాల సేకరణ ఓ అద్భుత ఘట్టం. మెస్రం వంశస్థులు గోదావరి నది నుంచి 1400 ఏళ్ల పురాతన కాలం నాటి జారి అనే ఇత్తడి పాత్రలో గంగా జలాన్ని సేకరించి తెస్తారు. 150 కిలోమీటర్ల దూరం కాలినడకతో కెస్లాపూర్ నాగోబా ఆలయానికి తీసుకొస్తారు. పవిత్ర గంగా జలాలతో నాగోబా సన్నిధిలో మహా పూజలు, అభిషేకాలు ప్రారంభమవుతాయి. ఇదే జాతరలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చే నాగోబా జాతర విశేష కార్యక్రమాల మేళవింపు. గోదావరి నుంచి పవిత్ర జలాలు తీసుకురావడం ఒక ఎత్తైతే, ఝూరి ఇత్తడి పాత్రలో తెచ్చిన పవిత్ర జలాలతో నాగోబా అభిషేకం, ఆలయ శుద్ధికి వినియోగిస్తారు. జారి ఇత్తడి పాత్రలో తెచ్చిన పవిత్ర జలాలతో నాగోబా అభిషేకం, ఆలయ శుద్ధికి వినియోగిస్తారు. నియమ నిష్ఠలతో మెస్రం వంశస్థులు పుష్యమాస అమావాస్యకు ముందుగా పురుషులు తెల్ల దుస్తుల్లో, మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో కాలినడకన గంగా జలాలు తీసుకురావడం ప్రత్యేకత. ఇది సాంప్రదాయబద్ధంగా నిర్వహించే కీలక ఘట్టంగా విశ్వసిస్తారు. నాగోబా జాతర ప్రారంభమైన తర్వాత కొత్తగా పెళ్లైన వధువులను గిరిజన వంశంలోకి ఆహ్వానించి గుర్తింపునిచ్చే కార్యక్రమం నిర్వహిస్తారు. గోండు తెగకు చెందిన గిరిజనులు గుస్సాడి నృత్యంతో ఆకట్టుకుంటారు. ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం మెస్రం వంశ గిరిజనుల ఇలవేల్పు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువున్న నాగోబా సన్నిధిలో జాతర మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ప్రతి సంవత్సరం పుష్యమాసం సందర్భంగా ఇక్కడ జాతర మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నాగోబా సన్నిధిలో జరిగే కేస్లాపూర్ నాగోబా ఎంతో విశిష్టతను సంతరించుకున్న పండుగ రోజుగా భావిస్తారు. నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల విశ్వాసం. మెస్రం వంశ గిరిజనులు దేశవ్యాప్తంగా హాజరై మహాపూజ, దర్బార్, భేతల్ పూజ నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య అర్ధరాత్రి వేళ చిమ్మ చీకట్లో గిరిజనులంతా కలిసి వెలుగు కోసం అన్వేషిస్తారు. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. కేస్లాపూర్లోని నాగోబా సన్నిధిలో జరిగే ఈ జాతర మహోత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద గిరిజన జాతరగా ప్రఖ్యాతిగాంచింది. ఈ నాగోబా జాతర రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. జాతర సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న మెస్రం వంశ గిరిజనులు కేస్లాపూర్కు కుటుంబ సమేతంగా వచ్చి నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకుని వెళతారు. ఈ సంవత్సరం జనవరి 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ జాతర కొనసాగనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగంతో పాటు మెస్రం వంశ గిరిజనులు సన్నాహాలు మొదలెట్టారు. ఇందులో భాగంగా గిరిజనులు 7 రోజుల పాటు 7 గ్రామాల్లో ప్రచార రథంలో పర్యటించారు. తాజాగా మహాపూజకు అవసరమయ్యే పవిత్ర గంగా జలాల కోసం పాదయాత్రను మొదలెట్టారు.
ఆదివాసీ సాంప్రదాయాల్లో నాగదేవతను నియమనిష్ఠలతో పూజించడం ఓ ప్రత్యేకత. నాగోబా అమ్మవారిని ఆరాధిస్తే అరిష్టాలు లేకుండా జీవితం సాఫీగా సాగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. నాగోబా జాతర విశిష్టతేంటి? నాగదేవతను ప్రత్యేకంగా ఆరాధించడంలో ఆంతర్యమేంటి? అమావాస్య రోజునే ఎందుకు పూజిస్తారు? ఆదివాసీల్లో ఏ వంశస్థులు ఈ పూజా కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతారు? ఆదివాసీలు నాగదేవతను ప్రత్యేకంగా ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. నాగోబా జాతర చరిత్రను పరిశీలిస్తే క్రీస్తు శకం 740లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడుండేవాడు. ఆయన నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్లాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకున్నారు. అప్పుడు నిరుత్సాహంతో వెనుదిరిగిన శేషసాయి పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు. తమ తలుపులను సామాన్య మానవుడు తాకాడని తెలుసుకుని నాగరాజు ఆగ్రహిస్తాడు. అప్పట్నుంచి ప్రాణభయంతో భయపడి పండితుణ్ణి కలిసి నాగదేవతను శాంతింపజేసే మార్గం చెప్పమన్నాడు. నాగదేవతకు 7 రకాల నైవేద్యాలను నివేదించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అప్పుడు ఆ పురోహితుడు 7 బిందెల్లో పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర 7 రకాల నైవేద్యాలు సమర్పించి 125 గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి జలాలు తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేశాడు. తన భక్తిని మెచ్చుకున్న నాగరాజు కేస్లాపూర్లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ ప్రాంతమే నాగోబాగా ప్రసిద్ధి చెందింది. అప్పట్నుంచి ప్రతి ఏటా నాగరాజు విగ్రహానికి గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నాగదేవతకు కుండల్లో వంటలు చేసి నైవేద్యంగా పెట్టడాన్ని ఆనవాయితీగా పాటిస్తున్నారు. మెస్రం వంశస్థులు పవిత్ర జలాలను తీసుకొస్తే గుగ్గిళ్ల వంశీయులు కుండలు చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటారు. ఇదొక సాంప్రదాయంగా భావిస్తారు. నాగదేవత ఆరాధనలో గుగ్గిళ్ల వంశీయులకు మెస్రం వంశీయులకు మధ్య తరతరాలుగా సాంప్రదాయాలను అనుసరిస్తున్నారు. పుష్యమాసంలో చందమామ కనిపించిన తర్వాత మెస్రం వంశీయులు గుగ్గిళ్ల వంశస్థుల వద్దకు వెళ్లి కుండలు తయారు చేయమని సూచిస్తారు. ప్రసాద వంటకాల కోసం పెద్ద కుండలు, కాగులు, వాటిపై మూత పెట్టే పాత్రలు, నీటి కుండలు కలిపి సుమారు 130కి పైగా కుండలను తయారు చేయిస్తారు. వీటిలోనే గంగాజలం తీసుకొచ్చి వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు. పూజ నిర్వహణలో వంతుల వారీగా వంటలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో 22 పొయ్యిలపై ప్రసాదాలను తయారు చేస్తారు. ఈ జాతరకు మెస్రం వంశస్థులు ఎన్ని వేల మంది వచ్చినప్పటికీ 22 పొయ్యిలపైనే వంట చేస్తారు. ప్రతి కుండను పవిత్రంగా భావిస్తారు. ఆలయ ప్రాంగణంలో చాలా పవిత్రంగా చూస్తారు. ప్రహరీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉంటాయి. ఆ దీపాల కాంతుల్లో 22 పొయ్యిల మీద మెస్రం వంశీయులు బాధ్యతతో అన్ని కుటుంబీకుల వారు వంతుల వారీగా వంటలు చేస్తారు. ప్రజలతో అధికార యంత్రాంగం మమేకమయ్యేందుకు నిర్వహించే ప్రజా దర్బార్ నాగోబా జాతరలో ప్రత్యేకత. ఆదివాసీల బాగోగులను తెలుసుకోవడం, వారిలో నెలకొన్న భయాలను దూరం చేసేందుకు జాతర సంబరాల్లో దర్బార్ నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ అధికారిక బృందంతో చేరుకుని ప్రజలతో ముచ్చటిస్తారు. ఇదంతా ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని దూరం చేసి ప్రభుత్వ అధికారులతో నిర్భయంగా మాట్లాడే అవకాశం కల్పించే దర్బార్ ప్రజల మధ్యలోనే నిర్వహించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. ప్రజా సమస్యలను అధికారులు స్వయంగా తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే వేదికగా ప్రజా దర్బార్ నిర్వహిస్తుంటారు. అమాయక ఆదివాసీ ప్రజలకు భయాన్ని దూరం చేయడం దీని ప్రత్యేకతగా భావిస్తారు. నాగోబా జాతరలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా దర్బార్ వేడుక సాగుతుంది. పూర్వకాలంలో ఈ అడవిలోకి వెళ్లేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులు అంటేనే ఆదివాసీలు భయపడేవారు. అక్కడికి ప్రభుత్వ అధికారులు సైతం వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొమురం భీం, నిజాం నవాబులతో పోరాటం చేసి వీర మరణం పొందారు. దీంతో ఉలిక్కిపడిన నిజాం పాలకులు గిరిజన ప్రాంత పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ను అక్కడికి పంపించారు. ఆయన ఫోకస్ జాతర మీద పడింది. కొండలు, కోనలు దాటొచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించుకోవడానికి ఈ జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అలా మొదటగా 1942లో దర్బార్ నిర్వహించారు.
ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ దర్బార్లో పాల్గొనేందుకు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, తెగల నాయకులు, గిరిజన పెద్దలు, అధికారులు హాజరవుతారు. వారి సమస్యల గురించి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారు. అందుకే ఈ దర్బార్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఏర్పడింది. పుష్య అమావాస్యను పురస్కరించుకుని జనవరి 18వ తేదీ రాత్రి మెస్రం వంశ గిరిజనులు సంప్రదాయబద్ధంగా జరిపే మహాపూజతో ఈ జాతర ప్రారంభమవుతుంది. జనవరి 24వ తేదీన నిర్వహించే భేతల్ పూజతో అధికారికంగా జాతర ముగుస్తుంది. జాతర మొదలైన 3 రోజులకు అంటే జనవరి 22వ తేదీ దర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. పవిత్ర గంగా జలాలతో తరలివచ్చే గిరిజనులు విడిది చేసే మర్రి చెట్టు ప్రాంతం, నైవేద్యాలు తయారు చేసే గోవాడతో పాటు దేవాలయ ప్రాంగణంలో చేపట్టిన వివిధ పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధించిన శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. సంస్కృతి సాంప్రదాయాలతో నాగదేవతను ఆరాధించే విధి విధానాలను ఆదివాసీలు ఆనవాయితీగా పాటిస్తున్నారు. అభిషేక జలాలు తీసుకురావడంలోనే మెస్రం వంశస్థులు అనుసరించే నియమావళి పవిత్రతకు సంకేతం. రోజులు మారినా నాగదేవతను పూజించి ప్రసన్నం చేసుకోవడంలో ఆదివాసీలు ఆచారాలు ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరిస్తున్నాయి.